ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక జోష్ను నింపింది. నిన్న జరిగినటువంటి ప్రజాపాలన ప్రగతి బాట అన్నటువంటి కార్యక్రమంలో నిజంగా ప్రజలకు చేస్తున్నటువంటి ఆ నీడిని కూడా మేము గుర్తిస్తాము, దానికి సంబంధించినటువంటి అభివృద్ధి పేరుతోటి మేము బాట పడతామన్నటువంటి ఒక కాన్సెప్ట్ కూడా నిన్న జరిగినటువంటి సమావేశంలో మనకు జరిగింది. ఇప్పటి వరకు ఇక్కడ ములుగులో జరిగినటువంటి కలెక్టరేట్ కార్యాలయంతో పాటు పరకాలలో జరిగినటువంటి బహిరంగ సభలో అనేక రకమైనటువంటి ఆసక్తికర అంశాలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా రాష్ట్రంలో తొలిసారిగా పరకాల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రేవూరు ప్రకాష్ రెడ్డికి ఇక టికెట్ కన్ఫర్మ్ చేస్తూ నిర్ణయం తీసుకోవడానికి కూడా ఒక ఆసక్తికరమైనటువంటి అంశంగా పరిగణించవచ్చు. ప్రస్తుతానికి పరకాల ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి గారు మనతో ఉన్నారు. నిన్న జరిగినటువంటి విషయాల మీద కూడా అనేక విషయాలు కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి ఒక ఫస్ట్ ఎందుకంటే 2.5 సంవత్సరాలు ఉంటున్నప్పటికీ కూడా ముందస్తుగా ఎన్నికల్లో ఖచ్చితంగా రేవూరు ప్రకాష్ రెడ్డిని గతంలో ఏ విధంగా మేము గెలిపించారో ఈసారి కూడా అంతకు మించినటువంటి రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలన్నటువంటి కార్యకర్తలకు ఇచ్చినటువంటి పిలుపును కూడా చాలా గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి దీని వెనుక కారణం ఏమనుకుండొచ్చు? మరి ప్రజాపాలనలో భాగంగా మీరు పరకాల నియోజకవర్గానికి చేస్తున్నటువంటి కృషిని ఎట్లా కొనియాడొచ్చు? దీంట్లో ఒక విషయం ఉంటుంది. బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లు ఉన్నాయి, జోర్దార్గా షాపింగ్ చేయండి. అది మీరేమో స్టేట్లోనే ఫస్ట్ అనౌన్స్మెంట్ అని మీరు చూస్తున్నారు. నేను అంటే వాస్తవం ఏంటిది అని అంటే కాన్స్టిట్యున్సీల్లో శాసనసభ్యుడిగా ఉన్న వ్యక్తిని స్ట్రెంథన్ చేయడానికి ఒక భాగంగా వారు ఈ అనౌన్స్మెంట్ చేసిండు అని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే పబ్లిక్లో కొంత అక్కడ సందిగ్ధమైన వాతావరణాన్ని కొన్ని సందర్భాలు క్రియేట్ అయినప్పుడు ఏంది అని అంటే పబ్లిక్లో ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి. రెండోది స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేను స్ట్రెంథన్ చేయాలి. దట్ ఈస్ ద లీడర్గా ఆయనకు ఒక బాధ్యత ఉంటుంది. రెండోది వచ్చి వారికి తెలుసు, నాకు తెలుసు, మొత్తము కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి తెలుసు, టికెట్ ఫైనలైజేషన్ అనేది ఏఐసిసి యొక్క ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఇట్స్ ఏ నేషనల్ పార్టీ, ఏఐసిసి ఆధ్వర్యంలో ఆ రోజు ఉన్న పబ్లిక్లో ఉన్న అభిప్రాయాన్ని వాటిని దృష్టిలో పెట్టుకొని చేయడం అనేది నెంబర్ 2. మూడోది ఎమ్మెల్యేగా నాకు కూడా ఒక ఎంకరేజ్మెంట్. ఈ 2 సంవత్సరాల 8 నెలల్లో పనిచేసిన దానికన్నా కూడా నిన్న జరిగిన పబ్లిక్ రెస్పాన్స్ కానీ అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన డెవలప్మెంట్స్ కానీ మాట్లాడింది ఈ 2 సంవత్సరాల 8 నెలల కన్నా ఇంకా ఎక్కువ కష్టపడాలి అనేది ఒక బాధ్యత నా మీద ముఖ్యమంత్రి గారు పెట్టిందని చెప్పి నేను ఫీల్ అవుతున్నాను. అందులోంచి దీన్ని రాజకీయ కోణముల కన్నా అడ్మినిస్ట్రేషన్ కోణంలో చూడడం అనేది పద్ధతి. సార్, ఇప్పుడు ప్రజాపాలన అంటేనే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజల అవసరాలను దృష్టికి పెట్టుకొని మనం కొద్ది నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఫస్ట్ క్యాప్షన్ అది. కాబట్టి ఏంటంటే ఏ ఎమ్మెల్యే చూసినా కానీ ఫస్ట్ మీరు ప్రజల్లాగా అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలి తప్ప వ్యక్తిగతంగా వెళ్ళొద్దు అన్నటువంటి కాన్సెప్ట్ దీంట్లో స్పష్టంగా అనిపిస్తుంది. మరి పరకాల నియోజకవర్గానికి సంబంధించి కూడా మీకంటే ఒక క్రెడిబిలిటీ తెచ్చినటువంటి ఇక్కడ డైరీ ఫార్మింగ్ అనేది కూడా ఒక క్రెడిబిలిటీగా క్రియేట్ చేసుకోవచ్చు. మరి దీన్ని ఏ ఇన్స్పిరేషన్ తోటి ఏ ఇనిషియేషన్ తోటి ఇప్పుడు ఉన్నటువంటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని మీరు ఇనిషియేషన్ తీసుకుంటున్నారు? ఫస్ట్ ఇన్స్పిరేషన్కు కారణం ఏంటి అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు 1 కోటి మంది మహిళా సోదరిమణులను కోటీశ్వరులు చేయాలనే ఒక దృక్పథంతో ముందుకు పోతున్నారు. అన్నప్పుడు గవర్నమెంట్ పార్ట్గా చేయడం ఒక బాధ్యత అయితే స్థానిక శాసనసభ్యుడిగా కూడా కొన్ని ఆలోచనలు చేయవలసిన అవసరం ఉన్నదనేది ఈ సందర్భంగా నేను చెప్పాలి. రెండోది మహిళలకు అవకాశం వస్తే వాళ్ళను వాళ్ళు నిరూపించుకుంటారు అనే దానికి కూడా ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఏంటంటే 1999లో నేను నర్సంపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దేశంలోనే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ తోటి పాకాల మహిళా బ్యాంకును ఎస్టాబ్లిష్ చేశాను. ఈరోజు అది 5 crores మూలధనం దాటింది. నాట్ టర్నోవర్ కాదు, మూలధనం దాటింది. అంటే ఎక్కడ కూడా డాక్టర్ గ్రూప్ సభ్యురాల మీద ఆర్థిక భారం పడకుండా జరిగింది. సో ఈరోజు కూడా చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది అది. ఆ రోజు ఏదైనా అత్యవసరం ఉండి డాక్టర్ గ్రూప్ యొక్క తీర్మానంతో పోతే 8 నుండి 10 లక్షల రూపాయలు గంట లోపల చెక్కు చెదరబెట్టి పంపించే వ్యవస్థ నా పొలిటికల్ లైఫ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అచీవ్మెంట్. రెండోది 2800 మంది కుటుంబ మహిళా సోదరిమణులకు అదొక ఆలంబన. ఇది అంటే రోడ్ వేయడం ఒక పార్ట్, మంచిలు వేయడం ఒక పార్ట్, బట్ ఒక ఫ్యామిలీ యొక్క ఆర్థిక పరిస్థితి అభివృద్ధి చెందడానికి దాన్ని వాళ్ళ డైరీ కూడా ఆ కోణంలో ఉన్నది. ఇవాళ మనం చూస్తున్నాం డైరీ వాళ్ళ ఎస్టాబ్లిష్ చేసి
ఆ మహిళల మీద ఉన్న నమ్మకం నాకు, ఆ విశ్వాసం అది నన్ను ప్రేరేపించింది. ఆ ఎంకరేజ్మెంట్ తోటే ఈరోజు ఇక్కడ పరకాల ఇందిరా మహిళా డైరీ అనేది మనం చేయడానికి 2024 డిసెంబర్ నుండి కృషి చేస్తే ఈరోజు ఒక స్థాయికి రావడం జరిగింది. దీంట్లో ఈరోజు 10,063 మంది సభ్యులు ఇలా దాంట్లో ఉన్నారు. రాబోయే 2 ఇయర్స్లలో అది 40,000 మంది ఫార్మర్స్, అంటే 40,000 కుటుంబాలకు ఆర్థిక ఆలంబన చేరడానికి ఇది దోహదపడుతుంది. అంటే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలో భాగంగా ఒక ఉడతా భక్తిగా నేను ఆలోచన చేసి చేస్తున్నా. ఇట్స్ మై బ్రెయిన్ బార్న్ బేబీ. 2 ఇయర్స్ తర్వాత మీరు చూస్తే ఇది 40,000 మంది సభ్యులు చేరిన తర్వాత ఇట్స్ అ టర్న్ ఓవర్ విల్ గో టు ద 400 crores. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వారి యొక్క సహకారాన్ని, అంటే వాళ్ళ యొక్క అఫిలియేషన్ తోటి, అంటే ట్రైనింగ్ కానీ ఎంకరేజ్మెంట్ చేయడానికి కన్సల్టెన్సీ సెర్ప్ ద్వారా మ్యూచువల్ అండర్స్టాండింగ్ అగ్రిమెంట్ చేసుకున్నాం. 5 years నో పాలిటిక్స్, ఏది లేదు. నేషనల్ డైరీ డెవలప్మెంట్ యొక్క ఆధ్వర్యంలో వాళ్ళకి ట్రైనింగ్లు ఇస్తారు, అవగాహన సదస్సు కల్పిస్తారు, మంచి బ్రీడ్ను ప్రమోట్ చేస్తారు, మంచి మార్కెట్ను సింక్రనైజ్ చేస్తారు. అంటే ఇట్ విల్ బీ బికమ్ ఏ 2-3 తరాలు కాదు, రాబోయే తరాలకు ఒక బేస్ ఆఫ్ ఫైనాన్షియల్ సపోర్ట్ ప్రోగ్రామ్ అవుతుంది. ఎంతకన్నా ఒక శాసనసభ్యుడిగా మాకు కావాల్సింది ఏమున్నది? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత నిజంగా తమ ప్రాంతానికి ఎక్కడికి వచ్చినా వరాల జల్లు అనేది కురుస్తుందని చెప్పి చాలా వరకు నియోజకవర్గాలు కూడా పోటీ పడుతున్నాయి. మా నియోజకవర్గానికి రమ్మంటే మా నియోజకవర్గానికి సీఎం రేవంత్ రెడ్డి వస్తే ఇక నియోజకవర్గ రూపురేఖలు మారుతాయని ఒక కాన్ఫిడెంట్ కనిపించింది. కానీ నిన్న కూడా అట్లాంటి పరిస్థితి ఉంది. డెవలప్మెంట్ యాక్టివిటీస్ కొన్ని ప్రోగ్రామ్ని ఇనాగ్రేట్ చేశారు, మరికొన్ని అభివృద్ధి పనులకు కూడా ఒక ప్రణాళికలుగా వచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ రేవూరు ప్రకాష్ రెడ్డి గారికి ఎమ్మెల్యే టికెట్ని కొంత కన్ఫర్మ్ చేసిన తర్వాత మీలో ఉత్సాహం నింపిన తర్వాత ఓవైపు మోదం కనిపిస్తుంది, మరోవైపు ఖేదం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ పరకాల టికెట్ కూడా తమ కూతురు సుష్మితా పాటిల్ పోటీ చేస్తుందన్నట్టు ముందస్తు జాగ్రత్తగానే ఇక్కడ కొండా మురళి మాజీ ఎమ్మెల్సీ ప్రకటించినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. మరి అట్లాంటప్పుడు ఇక్కడ కొండా మురళి చేసినటువంటి అత్యుత్సాహమే ఇక్కడ, ఎందుకంటే ఏఐసిసి టికెట్ కేటాయించాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. మరి ఇట్లాంటి అత్యుత్సాహమే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా దీన్ని చేశారనుకోవచ్చా? నేను అందుగురించే మొదలే చాలా స్పష్టంగా చెప్పాను. కాన్స్టిట్యున్సీలలో పొలిటికల్ అన్సర్టనిటీ అనేది ఉండొద్దు. అందుగురించి ఎప్పుడు కూడా లీడర్ ఏం ఆలోచిస్తాడంటే ఒక క్లారిటీ పబ్లిక్ ఇస్తాడు. సో ఈ క్లారిటీ రాబోయే 2.5 years ఇచ్చిన క్లారిటీ. రెండోది నాకు కూడా ఒక అభద్రతా భావం ఉంటుంది. ఆ అభద్రతా భావం నుండి కూడా నన్ను బయటేయడం వల్ల అల్టిమేట్గా ఇట్ ఇస్ యూజ్ ఫర్ ద కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్. కొందరు ఈ సింపుల్ లాజిక్ని మర్చిపోయి ఏదో భుజాలు ఎగరేసుకుంటారు, తప్పది. రెండోది ఇట్స్ ఎ నేషనల్ పార్టీ. నేషనల్ పార్టీల్లో స్థానికంగా అభ్యర్థుల నిర్ణయం జరగదు. నేషనల్ పార్టీలో ఏఐసిసి అన్ని విధాలు చూసి అందరి అభిప్రాయం తీసుకొని ఒక నిర్ణయం జరుగుతుంది. అందునుంచి మీరు రేపు టికెట్ ఈయనకి అనౌన్స్ చేసిండు వాళ్ళకి రాదా వత్తదా అనే చర్చ కన్నా కూడా అన్సర్టనిటీని దూరం చేయడానికి రాబోయే 2.5 years 2 years 4 months స్థానిక శాసనసభ్యుడిగా ప్రజాప్రతినిధిగా నేను ఉత్సాహంగా పనిచేయడానికి డెఫినెట్గా ఇది దోహదపడతాను. అల్టిమేట్గా చూడండి, పత్రికలలో ఎక్కుతానో పేపర్లో ఎక్కుతానో సెల్ఫ్గా టికెట్ డిక్లేర్ చేసుకుంటున్నామో ఇది మన సొంత కుటుంబ వ్యవహారం కాదు, ఎవరి కుటుంబ వ్యవహారం కాదు. ఇట్స్ ఏ నేషనల్ పార్టీ. అందుగురించి దానికేమి పెద్దగా మనము ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదనేది నా ఉద్దేశం. సార్, ఇప్పుడు మీకు క్లియర్గా ఉంటున్నారు, ఎందుకంటే నియోజకవర్గంలో నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి గతంలో చేసిన అభివృద్ధి పనుల మీద ఒక సీక్వెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇక్కడ పరకాలలో కూడా 10,000 పైకి చిలుకు వ్యక్తులతోటి మహిళలతోటి సాధికారత సాధించే విధంగా ఉంటారు. దాని భవిష్యత్తులో 40,000 వరకు పోయేటువంటి 4 లక్షల టర్న్ ఓవర్ వరకు వెళ్ళేటువంటి ప్రణాళికలు చేస్తున్నారు. మరి ఇట్లాంటప్పుడు మీ సీక్వెన్స్ ఈ అంటే క్లారిటీగానే ఉంది, కానీ ఇక్కడ ఆపోజిట్ అటువంటి వాళ్ళు కూడా ఒక ఆలోచనలు మాత్రం చేస్తున్నారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కేవలము గతంలో ఉన్నటువంటి టీడీపీ ఉన్న లీడర్లనే మాత్రం ఎంకరేజ్ చేస్తున్నారని చెప్పి అంటున్నారు. ఇప్పుడు సీతక్క కావచ్చు, అలాగే కడియం శ్రేయర్ కావచ్చు, ఇటు రేవూరు ప్రకాష్ రెడ్డి కావచ్చు, ఎవరైనా సరే మళ్ళీ వాళ్ళ టీంను స్ట్రెంథెన్ చేసుకోవడంలో భాగంగానే ముందస్తు జాగ్రత్తలు ఒక విమర్శలు మాత్రం ఇక్కడ జరుగుతున్నాయి. మరి దీన్ని ఎట్లా చూడొచ్చు సార్? అది అవగాహన రాహిత్యం అని చెప్పొచ్చు. ఎందుకంటే నేను చూస్తున్నా ఒక రకంగా
నేను లాస్ట్ 2.5 ఇయర్స్ అంటే 2 సంవత్సరాలు 8 నెలలు కూడా నేను వారి యాటిట్యూడ్ చూసిన. ఒక రకమైన ఆయనకు కాంగ్రెస్ పార్టీ మీద ఒక అభిమానంతో, అదేవిధంగా రాహుల్ గాంధీ గారి మీద, సోనియా గాంధీ గారి మీద ఉన్న ఒక అభిమానంతో కాంగ్రెస్ వాళ్ళను అదే అభిమానంగా చూస్తున్నాడు. ఎందుకు అంటే ఒక పొలిటికల్గా నాకు ఒక అవకాశం ఇచ్చిండు, నేను ముఖ్యమంత్రి కావడానికి పార్టీ దోహదపడ్డది, పార్టీ క్యాడర్ దోహదపడ్డది అని చెప్పి చూస్తున్నాడు. మేమే అప్పుడప్పుడు అంటుంటాం, అంటే మానవ సహజత్వం, ఆ కాన్స్టిట్యున్సీకి ఎక్కువ వచ్చినాయి, ఈ కాన్స్టిట్యూన్సీ తక్కువ వస్తాయి అని అంటారు. కానీ నేను 2 సంవత్సరాలు 8 నెలలు క్లోజ్గా నేను ఆయనను ఫాలోఅప్ చేస్తున్నాను. ఆయన ఆలోచన విధానం కానీ, ఆయన తీసుకున్న నిర్ణయాలు కానీ, ఇక్కడ కొత్త పాత అనేది అభిప్రాయ భేదం రావద్దు అని ఈ సమయంతో ₹1 కాంగ్రెస్ శాసనసభ్యులు ఉన్న కాడ, అంటే ఫ్రమ్ ద బిగినింగ్ ద కాంగ్రెస్ పార్టీ ఉన్న వాళ్ళ దగ్గర అధిక ప్రాధాన్యత ఇస్తుండు అనేది ఇవ్వవలసిన అవసరం కూడా ఉన్నది, దాంట్లో ఏం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, 119 నియోజకవర్గాలు కూడా ముఖ్యమంత్రి గారికి ఈక్వల్. ఎవరైనా గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ మొత్తం 119 నియోజకవర్గాలు కూడా తనకు ఒకటే. ఆ 119 నియోజకవర్గాలలో కూడా ఏంటంటే వ్యత్యాసాలు ఉన్నాయి. అంటే గత ప్రభుత్వం యొక్క విధానం కావచ్చు, లేకుంటే స్వాతంత్రం నుండి వచ్చినప్పటి నుండి కానీ, అక్కడ ఉన్న పొలిటికల్ సీనియర్ కావచ్చు, లేకుంటే వచ్చిన ఎమ్మెల్యేల యొక్క ఆలోచన విధానం కావచ్చు, వ్యత్యాసాలు ఉన్నాయి. ఆ వ్యత్యాసాలను బ్యాలెన్స్ చేయవలసిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉంటుంది. ఆ లాజిక్ని మర్చిపోయి ఎవరైనా మాట్లాడితే అది రాజకీయ అవగాహన లోపమే అనొచ్చు, కానీ అంటే వాళ్ళు ఏదో కక్షపూరితతోటి మాట్లాడుతున్నారని అని, కానీ బట్ పొలిటికల్ అనాలిసిస్లో వాళ్ళు కొంత వెనుకబడ్డారని మాత్రమే అనగలుగుతారు. సార్, ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయ కురువృద్ధుడిగా ఉన్నటువంటి రేవూరు ప్రకాష్ రెడ్డి గారు ఇప్పటికి వారి అనుభవాలు కావచ్చు, ఇప్పటి వరకు వారి వయసు పరంగా కూడా ఎంతో మెచ్యూరిటీ ఉన్నటువంటి లీడర్గానే చూశారు. ఇక్కడ 6 పదుల వయసు దాటినటువంటి నాయకత్వం నుంచి 3 పదుల వయసులోకి వచ్చి 30 ఏళ్ళ యువకుడిగా మిమ్మల్ని కీర్తించినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ వయసులో కూడా మీరు ఆ ఉత్సాహంతో ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజల్లో ఉన్నటువంటి ఆలోచన విధానానికి అనుగుణంగా మీరు వాళ్ళని స్ట్రెంథెన్ చేయడం ఒక భాగం కావచ్చు మేబీ. మరి అట్లాంటప్పుడు ఈ గత ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవూరు ప్రకాష్ రెడ్డి ఇది చివరి ఎన్నికలు, చివరిసారి పోటీ చేస్తారు అని చెప్పి ఇక్కడ ప్రచారం కూడా జరిగింది. దానికి మీరు కూడా ఆలోచించినట్టుగా తెలిసింది. మరి ఎందుకంటే సర్వీస్ చేయడం ఎప్పుడైనా చేయొచ్చు అన్నటువంటి కాన్సెప్ట్లో మీరున్నారు. మరి ఇక్కడ మళ్ళీ ఒకసారి మీకు ఒక బూస్ట్ అనేది కూడా ఇప్పుడు రేపు టికెట్ ప్రకటించిన తర్వాత, అంటే మీకు కాన్ఫిడెంట్ ఇచ్చిన తర్వాత వచ్చింది. మరి రాబోయే వచ్చే 2.5 సంవత్సరాల తర్వాత జరగబోయే ఎన్నికల్లో రేవూరు ప్రకాష్ రెడ్డి గారు మరి 30 ఏళ్ళ యువకుడిగా ఉంటారా, లేకపోతే ఇక్కడ రాజకీయ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఎలా ఉండబోతున్నారు, పోటీ చేస్తున్నారా? ఇప్పుడు మానవ జన్మ అనేది ఒక అత్యున్నతమైన జన్మ. చనిపోవడం అనేది విగడియలతో సహా నిర్ణయించబడ్డది. ఇప్పుడు మన ప్రతి ఒక్క మనిషి మనం ఆలోచించవలసింది ఏంటి అంటే, చనిపోయే నిమిషం వరకు కూడా మన వంతుగా సమాజానికి మనం ఏమి చేయాలనే ఆలోచన ఉండాలి. ఆలోచన ఉన్నదన్నప్పుడు ఎప్పుడు కూడా వయసు అనేది క్రైటీరియా కాదు. మనం చేసే కార్యక్రమాలను బట్టి, మనం చూపించే ఇంట్రెస్ట్ని బట్టి, మన యొక్క ఆలోచన విధానాన్ని బట్టి మన బాడీ కూడా కోఆపరేట్ చేస్తుంది. ఇవాళ మనము పబ్లిక్ సర్వీస్ చేయాలని అంటే ఒక చిత్తశుద్ధి కూడా ఉండాలి. చిత్తశుద్ధిగా పనిచేయడానికి చిత్తశుద్ధి ఉంటే దట్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ ఎ ఎనర్జీ. ఇది ప్రతి ఒక్క మనిషి మనం నేర్చుకోవచ్చు. అందుగురించి ఆ భగవంతుడు ఆశీర్వాదం ఉన్నంతసేపు, ప్రజల ఆశీర్వాదం ఉన్నంతసేపు ప్రజాసేవలో ఉంటా. నేను ఆ రోజైనా ఏ రోజైనా ఒకటే మాట చెప్పాను, ప్రజాసేవలో ఉంటా. అది కొన్ని ప్రత్యక్ష రాజకీయాలు ఉంటాయి, కొన్ని పరోక్షమైన కార్యక్రమాలు ఉంటాయి. నేను అందులోంచే నేను ఒకటినే కోరుతా భగవంతుని, చనిపోవడం ఫిక్స్ అయిపోయింది, అది నా చేతిలో లేదు. కానీ అప్పటి వరకు ఆరోగ్యంగా ఉండే విధంగా ఆశీర్వదించు భగవంతుడు అంటాను. అప్పటి వరకు ప్రజాసేవ చేయడానికి అవకాశం కల్పి అని అంటాను. నిజంగా వారి అనుభవాన్ని కూడా ఇక్కడ చాలా క్షుణ్ణంగా కీన్ అబ్జర్వేషన్లో వారు ఉన్నట్టుగా తెలుస్తుంది. గడియ విగడియలతో సహా వారి ఆలోచన విధానం ఉంటుందంటే 84 లక్షల జీవరాశిలో మానవ జన్మ అత్యున్నతమైనది కాబట్టి చివరి దశలో వరకు కూడా తాను ప్రజాసేవ చేస్తాను, భగవంతుడు ఆశీర్వదించినంత వరకు ఆరోగ్యంగా ఉంటాడు, ప్రజలు ఆశీర్వదించినంత వరకు వాళ్ళకి సేవ చేసుకుంటూ ఉంటున్నాడు ఒక క్లారిటీతో అయితే కనిపిస్తున్నారు. ఇక్కడ ఏంటంటే రాజకీయాలు అనేది చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, కానీ దాన్ని నెగిటివ్ కోణంలో చూడాల్సినటువంటి అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 119 నియోజకవర్గాలకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రణాళికతో ఉంటున్నారు. గత ప్రభుత్వాలు చేస్తున్నటువంటి
చేస్తున్నటువంటి పనులలో కొన్ని ఆర్థిక అసమానతలు ప్రాంతాల వారీగా కేటాయించినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దానికి అనుగుణంగా ఇప్పుడున్నటువంటి తెలంగాణను పునర్నిర్మాణం చేయాలంటే దానికి అనుగుణంగానే ఒక్కొక్క నిర్ణయాత్మకంగా వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకేసారి 119 నియోజకవర్గాల అభివృద్ధి సాధ్యం కాదు కాబట్టి అక్కడ అవసరాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి వాక్యూమ్ను క్లియర్ చేసుకోవడంలో భాగంగానే నిధుల కేటాయింపు కూడా జరుగుతుంది. ఇప్పటికే ఇక్కడ తెలంగాణ ప్రాంతాలను మొత్తం కూడా ఒక సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం తనకు వచ్చినటువంటి అవకాశాన్ని కూడా గతంలో ఉన్నటువంటి ఆలోచనలకి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ఇక్కడ సోనియా గాంధీ అలాగే రాహుల్ గాంధీ ఆలోచనల మేరకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవడమే కాకుండా వారి మీద ఉన్నటువంటి నమ్మకాన్ని కూడా నిలబెట్టుకోవడంలో భాగంగానే ఎట్లాంటి పార్షాలిటీ లేకుండా తన ప్రజల ముందుకు వెళ్తున్నారు. తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగానే ఇక్కడ మేము పనిచేస్తామన్నటువంటి ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇటు రేవంత్ రెడ్డి దగ్గర ఉంది. అట్లాగే 119 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నాయకులకు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ప్రజాపాలన ప్రగతి బాటన్ అన్నటువంటి ఒక కాన్సెప్ట్ని కూడా చూజ్ చేసుకోవడానికి కూడా దీన్ని మనం ప్రత్యేకంగా పరిగణించవచ్చు. అందులో ఇట్లాంటి మెచ్యూర్డ్ మైండ్ సెట్ ఉన్నటువంటి వాళ్ళతోటి ప్రగతి పాలన సాగుతుందన్న నమ్మకాన్ని కూడా రేవంత్ రెడ్డి వ్యక్తం చేసి తనకు సీటు కేటాయించడాన్ని కూడా తన మీద నమ్మకానికి ఒక నిదర్శనంగా భావిస్తున్నాను అన్నట్టు ఆలోచన చేస్తున్నారు. ప్రజల ఆశీర్వచనం ఉన్నంత వరకు తాను పనిచేస్తూనే ఉంటాను. వయసు అనేది కేవలం శరీరానికి మాత్రమే కానీ మనసుకు మాత్రం కాదన్న ఒక ఆలోచనలు కూడా ఇక్కడ రేవూరు ప్రకాష్ రెడ్డి గారు చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా ప్రజలు ఆశీర్వచనము అలాగే భగవంతుని అంటే శక్తి సామర్థ్యాలు తనకు ఇచ్చినంత వరకు తాను కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్తానన్న ఒక ధీమా మాత్రం ఇక్కడ పరకాల ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.